హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎండగా ఉందండి, చాలా ఎండ ఉంది. ఈరోజు ఏంటా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. గోరింటాకు చెట్టు దాని గురించి ఏంటంటే చాలామంది అడిగారు, ఇది ఇండియా మార్కెట్లో కొన్నారా, సీడ్స్తో కొన్నారా, లేకపోతే మొక్క కట్ చేసేసారా ఏంటని అడిగితే దానికి నేను వీడియో చేస్తున్నాను. నేను చాలా వీడియోలో కనిపించట్లేదండి, బిజీ అవుతాను కదండి. ఇంకా పిల్లలకి వంట చేయడం, కుకింగ్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఒకటి జాయిన్ చేశాను, దానికి కూడా టైం అయిపోతుంది. ఇంకా అవన్నీ గార్డెన్ చూసుకునేసరికి నేను అందుకే వీడియోలో కనిపించట్లేదు. ఇప్పుడే ఇంకా మళ్ళీ నేను చాలా గ్యాప్ ఇచ్చాను వీడియోస్ కనిపించినందుకు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది అడిగారు ఈ గోరింటాకు గురించి, దాని గురించి వీడియో చేద్దామని రండి, దానికోసం నేను చెప్తాను చూడండి. ధర ఏంటని, నేను సీడ్స్తో వేయలేదండి, కొమ్మతో వేయలేదండి, మొక్కను తెచ్చాను ఇండియా మార్కెట్లోని. చాలా చిన్న మొక్క అండి, చాలా డెలికేట్గా ఉంటుంది మొక్క. కొంచెం తొట్టులో వేసుకొని కొన్ని రోజులు ఒక 3 months తొట్టులో వేసుకొని కింద వేసుకున్నారనుకోండి వస్తుంది మంచిగా. తొట్టులో కూడా కంఫర్ట్స్, మంచి మట్టి ఉంటే ఎప్పుడు తడిగా ఉండాలండి. మరి తడిగా ఉండాలంటే బురదలాగా ఉండకూడదు, కొంచెం తడిగా ఉండాలి. 8 hours మొక్కకి తగలాలండి సన్లైట్ మాత్రం బాగా వస్తేనండి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ మొక్క గురించి ఏంటంటే వాటర్ ఉండాలి, మంచి మట్టి ఉండాలి. సీడ్స్తో అయితే రాదండి, కొమ్మతో కూడా రాదు, అమెరికాలో రాదు. ఇంకా మనకి ఇండియాలో ఎలా వేసినా వస్తుంది కదా, అది ముదిరిందంటే మొక్క మంచిగా వస్తుంది. ఇది ఇంకేంటంటే దీని గురించి చాలా ఉందండి. ఇది ఇప్పుడు సీడ్స్ లాగా చిన్న చిన్న సీడ్స్ వచ్చాయనుకోండి, అవి తీసేయాలండి. ఎక్కువగా ఆకు కోస్తుంటేనే మనకి మంచిగా వస్తుంది చెట్టు. ఆకు కోసమే కదండి, ఇంక దేనికోసం కాదు. కాబట్టి ఇంకా వాటరు, ఇంకా మనకి ఇంకా డల్లగా ఉందనుకుంటే వెజిటేబుల్స్, బనానాలు ఉంటాయి కదండి, ఆ బనానాస్ పాడైపోయినవి ఏమైనా ఉంటే మిక్సీ చేసేసుకొని ఒక జ్యూస్ లాగా, లిక్విడ్ లాగా చుట్టూ వేసినా కూడా మంచిగా వస్తుందండి. ఇది తొట్టులోనే ఉండాలండి. వింటర్కి మీరు తీసుకోలేకపోతే మాత్రం పోతుంది, చనిపోతుంది. ఇంకా నిద్రపోవడమే, ఇంకేమీ ఉండదు దీనికి. ఇంకా ఏంటంటే ఇది ఇంకా అలాగా కోస్తూ ఉండాలండి. చాలామంది అడిగారు నన్ను. ఫస్ట్ అయితే కోసి కొంతమందికి ఇచ్చాను, మా పక్కన ఉండే వాళ్ళకి, ఎదురుగా ఉండేవాళ్ళు అందరికీ ఇచ్చాను. మా పాపకి 2 హ్యాండ్స్ 2 హ్యాండ్స్. ఫస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఆకు వచ్చిందా ఏంటని. అంతే ఆకు వస్తుందని నేను కింద ఒకటి వేసాను, తొట్టులో ఒకటి వేసాను. ఇది ఇంకా ఇంకా ఇవి కట్ చేసిపోయినాయి, ఇలా సైడ్ నుంచి ఉన్నాయి కదా, మీకు కెమెరా దూరం ఉండడం వల్ల కనిపించట్లేదు, నేను దగ్గర నుంచి చూపిస్తాను నెక్స్ట్. ఇది ఇంకా కోస్తూ ఉండాలండి ఆకు. ఇంకా ఇది కూడా ఇంకో చిట్కా కూడా చెప్పారు, మీ ఇంట్లో ఎక్కువైపోతే ఒక నీడని ఎండబెట్టి మంచిగా ఉంచుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లోని నానబెట్టుకొని 1 day నానబెడితే మంచిగా పండుతుంది అని అన్నారు. సో నాకు అవసరం లేదు అంత. నాకు 1 monthకి ఒకసారి వస్తుంది, ఈ 6 monthsకి అలా కాస్తూనే ఉంటుందండి మంచిగాన. సరే, లాస్ట్ టైం చాలామంది అడిగారు, నేను ఇవ్వలేకపోయాను. ఈసారి కోసి రుబ్బి ఇద్దామని అనుకుంటున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను, మీకు వీడియో పెట్టాను. నేను చాలా వీడియోలు ఇప్పుడు కనిపించట్లేదు, పిల్లలు ఇంకా స్కూల్ కదండి, సమ్మరు, నేను స్విమ్మింగ్ పూల్కే అన్నీ తిప్పుతున్నాను. ఆ వీడియోస్ కూడా మీకు పెట్టాను. ఇంకా గార్డెన్ చూసుకునేసరికి టైం అయిపోతుంది. నేను కనిపించుకుంటా వీడియోస్ పెడుతున్నాను, కుకింగ్ వీడియో, గార్డెన్ది, నాకు ఏమేమి కాసాయో ఏంటని మొత్తం అంతా. చాలా బాగా బీరపాదు, ఆనపాదు, చిక్కుడుపాదు అన్నీ వేసానండి, చాలా ఎక్కువ వేసాను. ఇంకా వాటర్ మేమే పోసుకుంటున్నాము, ఇంకా దానికి వాటర్ సెట్ చేయలేదు, దానివల్ల ఇంకా టైం ఎక్కువైపోతుంది. దీనికైతే వాటర్ 2 పూటలు వేయాలండి. ఎండ వచ్చిందంటే 2 పూటలు వేయాలి. ఎందుకంటే ఎండకి ఇది ఆకు ఉంది కదండి, లీఫ్, అది చాలా డల్లగా అయిపోతుంది. ఇప్పుడు కూడా ఎండ ఉందండి, ఆ ఎండ వల్ల నేను వీడియో చేయలేకపోయాను గోరింటాకు గురించి. నేను తొట్టులో కూడా ఒకటి వేసాను, మంచిగా వచ్చిందండి. తొట్టులో వేసింది కూడా నేను ఇది కింద ఎందుకు వేసానంటే మంచిగా వస్తుంది ఇంకానని. మేము వింటర్ వస్తుంది 1 month ముందు నుంచే నేను తీసి తొట్టులో పెట్టేసుకుంటాను, అప్పుడు కొంచెం సెట్ అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో వర్షాలు కూడా వస్తాయి, వింటర్ వచ్చే టైంలోని ఒక 1 month ముందే. జనవరి, నవంబర్, ఆగస్ట్ నెల తర్వాత కొంచెం 2 months దాకా ఉంచుతాను. ఆగస్ట్ నెల అయిపోయినా కూడా పర్వాలేదు, నవంబరు అలా ఆ టైం దాకా ఉంచుతానండి. ఆ టైంలో తీసి పెడతాను నేను. ఆ తొట్టులో ఉన్న మొక్క కూడా, అది కూడా తీయాలి, అది చాలా పెద్ద తొట్టు. చిన్న తొట్టుల్లో పెట్టుకొని నేను గరాజ్లో పెట్టుకుంటానండి. గరాజ్ లేదు అనుకుంటే చిన్న గ్రీన్ హౌస్ కొన్నాం,
ఫీజింగ్కి అయితే బయట ఏ మొక్క ఉండదండి. ఫీజింగ్ లేదు ఆ టైంలోనైతే ఉంటాయండి బయటన అంటే చిన్న ఇప్పుడు గ్రీన్ హౌస్ వస్తుంది కదా, ఆ గ్రీన్ హౌస్లో పెట్టుకోవచ్చు, మంచిగా వస్తుంది. ప్యాటియర్ కింద పెడదామో ఏమి లేదండి, గరాజ్లో అన్నీ పెట్టుకోవాలండి. గరాజ్లో లైట్ వేసి 24 hours లైట్ ఉండాలండి. మంచిగా అవి ఏమీ పాడవదు. దాని గరాజ్లో పెట్టినప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదు, తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఇంతేనండి గోరింటాకు గురించి చెప్పాను కదా. కటింగ్తో కానీ దేనితో ఏమీ రాదండి, సీడ్స్ కూడా రాదు. ఇది 2 years చెట్టు. ఈ ఇయర్తో 2 years అవుతుందండి. ఇయర్ అయిపోతే జనవరి వస్తే 2 years అవుతుంది. సో 1.5 month 1.5 ఇయర్ అనుకుంటా అండి. ఇది నాకు లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఆల్రెడీగా చెట్టు కూడా ఇంత అయిపోయిందండి. ఇంతే, దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు, అంతే. చాలామంది అడిగారని చెప్పాను వీడియో. ఇది ఇండియా మార్కెట్లో కంపల్సరీ దొరుకుతుంది. ఆ ఇండియా మార్కెట్లో కూడా చెట్టు ఏంటి ఇంతే ఉంది, నిద్రపోతుందేమో అని అనుకుంటాము, కానీ లేదండి, నిద్రపోదు. మంచిగా తొట్టులో వేసుకొని మంచిగా బనానా అవి ఉంటాయి కదండి తిన్నిగా, అవన్నీ కింద వేసి మట్టి వేస్తే మంచిగా వస్తుందండి. ఏ చెట్టు అయినా, కవరపాకైనా, ఇదైనా ఏదైనా మంచిగా వస్తుంది. మీరు నా వీడియోలు చూస్తే తెలుస్తుంది మీకు నా మొక్కల గురించి అదిని. మరి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ఇది నేను కింద కూడా వేసాను, తొట్టులో కూడా వేసింది మీకు చూపిస్తాను. ఇది కింద మొక్క, ఈరోజు కోసేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. మళ్ళీ కోసేసిన తర్వాత ఈ వీడియో అవ్వదు కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా ఎండ ఉందండి. 10 అయ్యేసరికి ఎండ నెత్తి మీదకి వస్తుందండి ఎండ మాత్రం. అంతేనండి, దీని గురించి చెప్పనండి. నేను తొట్టులో ఉండేది కూడా చూపిస్తాను. చూసారా, నేను ఇంత తొట్టులో వేస్తేనే అది మంచిగా పెద్దగా వచ్చింది. లేదనుకోండి రాదండి. అందు గురించని నేను చూసారా, దీనికి చూసారా, ఈ కొమ్మకి సీడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంకా ఇంకొంచెం పెద్దగా లీవ్స్ రావట్లేదు. ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, చాలా చిన్నవి ఉన్నవి. ఈ టైంలోనే తీసేసారనుకోండి మంచిగా అక్కడ జాయింట్ వచ్చి మళ్ళీ మంచిగా వస్తాయి. ఆ సీడ్స్ వేసినా రావండి. నేను ఎందుకని మంచిదని ఉంచాను కానండి, అవి రాలేదండి. లాస్ట్ ఇయర్ కూడా ఉంచాను, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే వచ్చాయి కానీ రాలేదండి సీడ్స్తోని. నేను సీడ్ తీసేసి కొంచెం ఎక్కువ వస్తుంది కదండి గోరింటాకు, లేదంటే ఆ సీడ్స్కే వెళ్ళిపోతుంది బలవంతాన ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమైనా పెద్దగా సీడ్స్ వస్తే వేరే వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తానండి. ఇయర్ అయితే నేను సీడ్స్ వచ్చినా కూడా తీసేస్తున్నానండి, ఎందుకంటే ఆ సీడ్స్కి వెళ్ళిపోతుంది బలం అని. చెప్పాను కదండి, ఇది ఇండియా మార్కెట్లోనే దొరుకుతుంది. మనం ఇండియా మార్కెట్లో వెళ్తే స్వదేశ్ ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఏదైనా సమ్మర్ స్టార్ట్ అయిన ముందు వెళ్ళి చూస్తే కంపల్సరీగా ఉంటుందండి. లేదంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా మీరు వచ్చినప్పుడు కూడా కాల్ చేస్తారండి. చేయమంటే గోరింటాకు చెట్టు కావాలి అంటే వాళ్ళకి ముందే మనీ ఇచ్చేస్తే మీకు ఉంటుంది ఆ చెట్టు. ఎందుకంటే మనీ ఇవ్వకపోతే కాల్ చేసి నెంబర్ ఇవ్వండి, అవన్నీ చేస్తారు వాళ్ళు. మనకి ఏదైనా మొక్క కావాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి మీరు, మంచిగా వస్తుందండి. ఇక్కడ అమెరికాలో మొక్క ఒక్కసారి వేసేసామంటే మంచిగానే ఉంటుంది. ఈ ఇయర్ అయితే నేను లోపలే పెడతానండి ఈ చెట్టు తీసి, ఎందుకంటే ఒక 6 years 5 years దాకా ఇది లోపలే పెట్టుకోవాలంట. ఇప్పటికి వేసానండి, వేస్తే రాలేదు, అది కూడా మీకు చూపిస్తాను. వేసింది సరిగ్గా రాలేదని నేను వేసింది చూపిస్తాను, నా వీడియోలో పెడతాను, ఇదే వీడియోలోని. ఇప్పుడు ఆ చెట్టు రాలేది కూడా మీకు పెడతా వీడియో. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూసారా, ఈ డబ్బా ఎందుకు పెట్టానో చెప్పాను కదా. వాటరు, తొట్టుల్లోని వాటరు చిన్న హోల్ పెట్టుకొని, చాలా నీడిల్ ఉంటుంది కదండి, సూది, బట్టలు కుట్టుకునే సూది ఉంటుంది కదా, దాంతో జస్ట్ ఇలా అని చిన్న హోల్ పెట్టి అలాగ చెట్టు దగ్గర వదిలేయానండి. ఎందుకంటే ఆ డ్రాపు పడుతుంది కాబట్టి మనకి వాటర్ కొంచెం తొందరగా ఆరకుండా ఉంటుంది. దానికోసమే నేను డబ్బాలు తొట్టుల్లోని ఏదైనా పెద్ద మొక్క అయితే తొట్టుల్లో కంపల్సరీగా పెడతానండి. ఈ మొక్క గురించి ఇది. నెక్స్ట్ మీరు ఏమైనా నా వీడియోలో మొక్కలు చూసేలా అనుకుంటే ఏ మొక్క గురించి అడిగినా నేను చెప్తాను, మరి లైక్ చేయండి. ఇది రెండో మొక్క, చూసారా ఎంత పెద్దదైందో. సేమ్ మొక్కనండి, నేను చాలా పెద్ద తొట్టి పెట్టాను కాబట్టి ఆ మొక్కకు ఆ బలం సరిపోతుంది. ఇవన్నీ నేను ఈ తొట్టితో నేను పెట్టనండి, ఇది కూడా తీసి వింటర్లోని చిన్న తొట్టిలో వేసుకొని ఇందులో ఉన్న మట్టి దాంట్లోనే వేస్తానండి. ఆ వింటర్ వచ్చే టైంలోని మనకు వర్షాలు వస్తాయి, ఆ టైంలో తీసుకుంటే ఏ మొక్కైనా అలా స్టాండ్గా ఉంటుంది.
గరాజులో పెట్టినప్పుడు మాత్రం మీరు నీళ్ళు ఎక్కువ వేయకండి, చాలా తక్కువ వేయండి. ఎందుకంటే ఆ ఏర్లు పాడైపోవడం, వీటికి బాగా సన్లైట్ ఉండే ప్లేస్లో కాబట్టి మనకి నీళ్ళు చాలా తక్కువ వేయాలండి గరాజులో పెట్టేది. వీక్కి 1 టైం వేసుకుంటే చాలండి, ఎక్కువ వేయవసరం లేదు. అది కూడా కిందకు వచ్చేసేలాగే వేయకూడదండి వాటరు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి ఎందుకు ఇంక లేటు, నేను ఈవినింగ్ కోసేసి మరి కావాల్సిన వాళ్ళకి ఇద్దామని చెప్పి, ఆకొక్కటే అయితే వాళ్ళు ఏవి చేసుకోలేరు కదా, నేను రుబ్బి ఇద్దామని. ఆకొక్కటే అయితే కొంచెం అవుతుంది కదండి, దేనికి అలా రుబ్బలేరు చేయలేరు. అందుకే నేను కట్ చేసి రుబ్బి అందరికీ ఇద్దామని అనుకుంటున్నాను. చూడండి, మరి లైక్ చేయండి. మీకు రుబ్బినప్పుడు కూడా మీకు చూపిస్తా, వీడియో చేస్తాను. చూసారా, గోరింటాకు ఒక చెట్టుకి ఇంత వచ్చిందండి. ఇంకా రెండో చెట్టు కూడా కోస్తాను, మీకు చూపిస్తాను. ఎందుకండి కోస్తాను, చూసారా ఇది కూడా అయిపోయింది. ఈ చెట్టు కూడా కోస్తాను, రెండో చెట్టు కూడా. కోసినప్పుడు చాలా చాలా ఇదిగా ఇరిగిపోతాయండి. ఏంటంటే కొమ్మల్లాగా ఇరిగిపోతాయి, చాలా జాగ్రత్తగా కొయ్యాలి. నాకైతే 1 అవర్ పట్టింది ఇది కొయ్యడానికి. చూసారా.